అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత 500 రూపాయల నోట్లు మీ ఎవరి దగ్గరైనా ఉంటే ఒక్కసారి ఈ వీడియోలో చెప్పే నోట్స్ మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వీటి వాల్యూ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అవి ఏ నోట్స్ ఎలా గుర్తించాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో అయితే నేను 3 నోట్ల గురించి చెప్తాను. అవి ఫస్ట్ రిలీజ్ చేసిన నోట్స్ అనమాట. వాటి కలర్ వచ్చేసి గ్రీన్, బ్లూ, బ్లాక్ ఈ విధంగా మల్టీ కలర్లో ఉంటుంది. మీకు పిక్చర్లో కనపడుతున్నాయి కదా, ఈ టైప్ ఆఫ్ నోట్స్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి 500 రూపాయల నోటు కాదు. ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్నాను కదా, ఈ డిజైన్ ఉండే నోట్స్ అనమాట. ఇవి సిగ్నేచర్ వచ్చేసి ఆర్ఎన్ మల్హోత్రా గారి సిగ్నేచర్. ఈ నోటు ఫస్ట్ రిలీజ్ చేశారు 1987లో. గ్రీన్ కలర్లో ఉంటుంది. 1987లో రిలీజ్ చేశారు. మీకు ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఇవి నేను చెప్పే 3 నోట్స్ కూడా ఒకే వాల్యూగా ఉంటాయి కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ప్రిఫిక్స్ ఇవన్నీ నేను ఇన్సెట్ ఏమీ చెప్పట్లేదు అనమాట. ఓన్లీ గవర్నర్ సిగ్నేచర్ చెప్తున్నాను. లేదంటే ఇంకా షార్ట్కట్గా తెలుసుకోవాలంటే ఓన్లీ ఈ పిక్చర్లో కనపడే ఈ టైప్ ఆఫ్ నోట్స్ అనమాట. గుర్తుంది కదా, 500 దగ్గర మీరు గుర్తుపెట్టుకునే దానికి ఆ డిజైన్ గమనించండి. ఓన్లీ ఈ 3 సిగ్నేచర్స్ ఉండే నోట్స్ పైనే ఈ విధమైన డిజైన్ అనేది ఉంటుంది. ఇది షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు విషయంలోకి వస్తే ఆర్ఎన్ మల్హోత్రా గారు గవర్నర్ సిగ్నేచర్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ ఆర్ఎన్ మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు రౌండ్ చేసి చూపించాను కదా, అక్కడ ఆర్ఎన్ మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉంటుంది. దాని తరువాత ఎస్ వెంకట్రామన్ అని చెప్పి ఇంకొక సిగ్నేచర్ ఉంటుంది. సి రంగరాజన్ అని ఈ సిగ్నేచర్ ఉంటుంది. ఈ 3 సిగ్నేచర్స్ అనమాట. అంటే మీరు రంగరాజన్ గారి సిగ్నేచర్తో ఉండేవి వేరే నోట్స్ కూడా ఉన్నాయి. అవి మాత్రం ఈ వాల్యూలోకి రావు. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ నోట్స్ మాత్రమే హై వాల్యూలోకి ఉండేవన్నమాట. ఇప్పుడు అన్ని కలర్ ఒకటే అని చెప్పారు, మళ్ళీ ఎందుకు మీరు ఈ సిగ్నేచర్స్ ఇవన్నీ చెప్పడము అని అనేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్ఎన్ మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండే నోటు మాత్రం మిగిలిన 2 నోట్స్ కన్నా కూడా ఒక 500 ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ రిలీజ్ చేసిన నోట్ అనమాట. ఓకే, నార్మల్గా అయితే ఈ 3 సిగ్నేచర్స్ ఉండే నోట్స్ 1500 నుంచి 2000 మ్యాక్సిమం 2500 వరకు ఉంటాయి. 2500 మీకు అంత వాల్యూ రావాలి అని అంటే నోట్ అనేది కొత్తదిగా ఉండాలి. ఎక్కడ ఒక మరక ఉండకూడదు. ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు నీట్గా ఉండాలన్నమాట. ఒక్క ఫోల్డింగ్ కూడా ఉండకూడదు. ఆ నోట్స్ అయితే మాత్రం మీకు 2000 పైనే ఉంటాయి. 2500 లోపల వాటి వాల్యూ ఉంటాయి అన్నమాట. మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండే నోటు మ్యాక్సిమం 2500 వరకు ఉంటుంది. మిగిలిన 2 సిగ్నేచర్స్ ఉండే నోట్స్ వచ్చేసి మ్యాక్సిమం 2000 లోపల ఉంటాయి అన్నమాట. ఇది ఈ నోట్స్ వాల్యూస్. అదేవిధంగా ఎస్ వెంకట్రామన్ గారి సిగ్నేచర్ ఉండే 786 నోటు ఇంకొక 500 ఎక్స్ట్రా వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఈ నోట్స్ వాల్యూస్. ఈ నోట్స్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేసి మేము అమ్ముతాము అని చెప్పారంటే మీరు ఎంతకు అమ్ముతారో చెప్పండి. దాన్ని బేస్ చేసుకొని నేను ఆ పిక్చర్స్తో ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవుతారు. అప్పుడు మీరు వాళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు. ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కూడా మెయిల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.